సంవత్సరం నుంచి. మీరు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? ఏంటంటే అప్పుడు మా సెంటర్ నుంచి చదువుకోలేదు కాబట్టి ఇంకా మా నాన్నగారు వాళ్ళతో మేము కూడా దీంతో ఇంకా వచ్చాం. మీరు చేపలు పడటానికి ఏ పరికరాలు టెక్నిక్స్ వాడతారు? వల ఉంటుంది, వాళ్ళ తర్వాత బోట్ ఉంటుంది. ఆ బోట్ తో పాటు ఇంజిన్ కూడా బోట్ తోటి ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అంటే పరికరాలు ఎలాగా? పరికరం వల ఉంటది దానికి మనం ఇద్దరు మనుషులు లాగాలి. మాక్సిమం మనకి వాళ్ళతో తెచ్చుకొని కంపెనీ తయారవుతుంది. దాన్ని బట్టి మనం వాళ్ళుకొని దాన్ని బట్టి మనం పూసని కట్టలని అంటే అదే బెండు ధర్మకోల్ బండ్లు వేస్తాం. అవి పైకేమో బెండ్లు పైకి ఉంటాయి, పూస అన్నది కింద బరువు కిందకి ఆగిద్ది అన్నమాట. చేపలు మీకు బాగానే పడతాయా? దాంట్లో పడతాయమ్మా. చేపలు పట్టడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది? పొద్దున్నే మార్నింగ్, అది ఈవినింగ్. చేపలు పట్టడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది? సాయంకాలం పూట, ఉదయం. ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉంటాయి? చేపలు అంటే రాగిండి, బొచ్చ. అంటే మన ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో వద్దునేమో రాగిండి, బొచ్చ అంటారు. అటు ఆంధ్ర అంటే మనం ఇది ఆ తెలంగాణ సైడ్ ఏమో ప్రభు కట్ల అని అట్లా అంటారు. అదే గోదావరి సైడ్ అయితే రాగిండిని అక్కడ చీలావతి అని అంటే పిలుస్తారు. బొచ్చ రకరకాల పేర్లు ఉంటాయి. మన గుంటూరు జిల్లా కాబట్టి రాగిండి, బొచ్చే ఉంటుందమ్మా. చేప ధరని ఎలా నిర్ణయిస్తారు? ధర అంటే ఒక క్లాంటిటీ అంటే మనం 250 రూపాయలు ఫిక్స్ రేట్ అవుతుంది. మాక్సిమం మనకి ఆదివారం అయితే 300 కేజీ. పట్టిన చేపలు ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ అమ్ముతాము. తప్పితే ఎక్కువగా పడ్డాయంటే విజయవాడ బందర్ మార్కెట్, అట్లా 1 టౌన్ మార్కెట్, బీసెంట్ మార్కెట్ ఉంది, అక్కడ వేస్తాం. ఒక్కసారి పట్టిన చేపలు మిగిలిపోతే ఏం చేస్తారు? ఇలాంటి ఉండదు, ఇక్కడ అమ్ముతాం. మాక్సిమం అవ్వకపోతే ఇంకా పట్టుకెళ్ళిపోతాం, అడిగి విజయవాడ పట్టుకెళ్తాం. ఒక్కసారి పట్టిన చేపలు ఎంతవరకు నిల్వ ఉంటాయి? పొద్దుటే ఉదయం నుంచి మనకి సాయంకాలం వరకు ఒక 4 గంటల దాకా ఉంటాయి. అక్కడ నుంచి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇంకా అయితే ఆహారం ఉంటుంది కాబట్టి చచ్చిపోతాయి. అవి తీసుకుని మళ్ళీ అమ్మని పట్టిపోతాం. మీరు చేపలు పట్టడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా రూల్స్ ఉంటాయా? ఉంటాయి. ఎలాంటి రూల్స్ అంటే మనకి ఈ దీంట్లో పట్టాలంటే లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ లేకపోతే మనకు దాంట్లో దిగనవ్వదు. లైసెన్స్ 10 సంవత్సరం కూడా కట్టాలి. ఒకవేళ ఏదైనా ప్రపంచ జరిగినా ఆ పిసరంచి ద్వారా మనకి సాయం వచ్చింది. ఏదన్నా పిసరమల్ల డీడ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళినా కానీ వాళ్ళని అమ్మ తీసిపోతారు మనల్ని. దానికి ఫైన్ అంటే లక్షల్లో ఉంటుంది, ఫైన్ వేస్తారు. ఎవరు కూడా అట్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అరుదైన చేప అని పెట్టారా? అరుదైన చేప అంటే ఈ బొచ్చు కానీ రాగిండి కానీ అట్లా ఉంటుంది. ఇప్పుడు నీటి కాలుష్యం వల్ల మీ వృత్తిలో ఏమైనా ప్రభావం? కాలుష్యం ఏముండదు, ఇక్కడ ప్రకృతి కాబట్టి దీంట్లో ఏమైనా కాలుష్యం ఉండదు. చెరువులు అంటే దాంట్లోనే అది పెంచి చేపలు కాబట్టి అవి ఏమైనా రకరకాల మందు ఇన్ని వేస్తారు. మందులు అంటే ఆ మెడిసిన్ అంటే తయారవుతుంది, కోడి పీకులు అని అన్ని రకరకాలు ఉంటాయి. వాటిని వేస్తారు. ఇక్కడ ఏముండదు, రిజర్వాయర్లో మనకి ఏముండదు, బాగుంటుంది. ఇప్పుడు మందుల వల్ల చేపలకి మరి చెరువు చేప అంటే ప్రమాదమే, అన్ని రోగాలు వస్తాయి కదా. చెరువు చేప అన్నారు కదా, దాంట్లో ఏముంటది, రిజర్వాయర్ ఏముంటది, అది మట్టి తినిద్ది, అది అన్నా రావు. ఇప్పుడు మీ పిల్లల్ని కూడా ఇదే లేదు మా ఇంద్రం రానిస్తాం. లేదు మాతో కూడా అంతమైపోవాలి తప్ప, కానీ మాకులాగా పిల్లలు కూడా బయట చదువుకోవాలని ఆలోచన. మా పిల్లలు కూడా చదువుకున్నారు కదా, చదివిస్తున్నాం వాళ్ళు కూడా. ఇప్పుడు చెరువులో చేపలు మంచివా, నదిలో చేపలు మంచివా? చెరువు చేప అంటే నది చేప మంచిది. ఎక్కువ చెరువులో పడతారా, నదిలో పడతారా మీరు చేపల్ని? నదిలోనే పడతాయి చేపలు. తీసుకుని దాంట్లో పిల్ల పోసి పెంచి 1 కిలో 2 కిలో చిన్న అతను ఏం చేస్తాడంటే ఇంత ధర అనుకుని ఒక 50కో 100కో చెప్పుకుని నమ్ముకుంటాడు. ఇది మాల కాదు, ఇక్కడ ఈ నదిలోనే పుట్టిద్ది. ఇది నదిలోనే పెరిగిద్ది. కాకపోతే అంటే దానికి మన రేట్ ఎంత అని చెప్పలేము. అవి వచ్చారనుకోండి బట్టి 1 కేజీ 250 రూపాయలు 300 చెప్తాం అనుకో, అది ఇష్టం తీసుకుంటాడు. అది వేరేకి ఇచ్చేస్తాం, అట్లా ఉంటుంది. ఆ చెరువు వరకు ఏం చేస్తారంటే ఎక్కువ 2 క్వింటాలు 3 క్వింటాలు పడినా చెరువులో వాళ్ళు ఎక్కడికి తక్కువ ధరకి వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు. అర్థమైనా? అది వీళ్ళ ఒకవేళ అమ్ముడు మీకు వస్తుంది. సముద్రంలో చేపలకి నదులలో చేపలకి ఏమైనా తేడా ఉందా? ఉంటాయి కదమ్మా, సముద్రమే కదా మరి. సముద్రం ఉన్న టేస్ట్ లో ఇక్కడ గోదావరి మన రివర్ లో ఉండదు. సముద్రంలో చిన్న చేప టేస్ట్ ఉంటుంది.
దాన్ని దాటిన తర్వాతే ఈ ఇక్కడ ఉంటుంది. మీరు ఈ వృత్తిలో రావడానికి ఎప్పుడైనా బాధపడ్డారా? బాధ అంటే మా తల్లిదండ్రులు కూడా చదువుకోమంటే మేము కూడా చదువుకోకుండా రావడం కాదంటే ఇంకా మాకు బాధలకి పెద్ద అయిన తర్వాత మేము కూడా చదువుకోలేకపోయాం, మనకు కూడా ఏదో జాబ్ చేయాలి కదా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంకా చేయి దాడిపోయింది కదా, ఇంకా మన తప్పనిసరి ఇంకా ఎందుకున్నాం. ఇప్పుడు కొత్తగా మెషిన్లు వాడుతున్నారు కదా, వాటి వల్ల చేపలకి ఏమన్నా? వాటి వల్ల ఏమవుతుంది అంటే మన బోట్ స్పీడ్ వెళ్తాకి మన గాలి వస్తున్నప్పుడు దాని ఎదురు వెళ్ళటానికి మనం ఇది ఇంజిన్ ఉపయోగిస్తూ ఉంటుంది. ఏ మెటీరియల్ మీకు తెలుసా? వైరం ఇది వలకేస్తాం. ఇది అంటే వలది కొంచెం సన్నగా ఉంది కదా, అది వల సన్నగా ఉంటుంది. ఇది ఏంటంటే వడికి బాగానే వేస్తాం, పూస ఉంటుంది, అది మెట్లు ఉంటుంది అన్నమాట. మెట్లు అంటే దాన్ని బరువు కడతాం అన్నమాట దీన్ని అట్ట. మరి దీంట్లో ఎక్కువ చేపలు పడితే దాంట్లో వల దాంట్లో పడుతుంది. ఇదే వైరంటే ఇది కింద బాగానే మనం పట్టుకోవడానికి ఇది వల ఉంటుంది. ఇంకా కాబడుతుంది సార్, పచ్చ కలర్ కాబడుతుంది, అది వల. అట్లా వచ్చేది అదంటే మనం కంపెనీ నుంచి అట్లా తయారయ్యి అట్లా వచ్చింది. ఇక్కడ మనం తెచ్చుకొని మనం అది శుభ్రంగా వాలుకొని మనం వేస్తాం. ఇప్పుడు నేను చూసారు నన్ను లోపల అట్లా ఆలుకుంటాం మొత్తం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ చేపలు పడాలంటే మీరేమో అడిచారు? వలే వల ఆడతాం, వల వేస్తాము, అదే అవి పడతాయి తెచ్చుకుంటాం. ఇంకా అంటే సుమారుగా ఒక ట్రిప్ కి ఎంత మంది వెళ్తారు పడవలో? ఒక పడవకి ట్రిప్ అంటే ఇద్దరు ఉంటాం, ఒక పడవకి ఇద్దరు ఉంటారు. మనకి ఎక్కువగా పడవలంటే ఇప్పుడు 10 ఒక్కరు బోట్లు ఉన్నాయి. ఒకరు ముగ్గురు వెళ్తారు, ఒక ఇద్దరు వెళ్తారు, ఒకరు వెళ్తారు. దాని కెపాసిటీ బట్టి వెళ్తారు. టైర్ లో కదా అదే హ్యాండిల్ ఇట్లా ఆ టెడ్ మీరు ఎట్లా తయారు చేస్తారు? టెడ్ అంటే ఇప్పుడు మనకి అది లేనిదే బోర్డు కరెక్ట్గా ఉండదు. అది ఉందనుకోండి కరెక్ట్గా వచ్చింది, అది ఇటు కావాలని అటు వెళ్ళిపోయింది. మనం చూసే స్టీరింగ్ మరి ఇటు కావాలని తిప్పుకుంటా లెఫ్ట్ గా రైట్ గానీ అది కూడా అంతే. మనకి లెఫ్ట్ కానీ లెఫ్ట్ వచ్చింది, రైట్ గా మరి వచ్చింది. మనం ఎటు వెళ్ళడం అటు వాళ్ళు అనుకోలేదు అన్నమాట. ఇంతవరకు తెరసాపు ఉండేది, గుడ్డ చేపలని పెద్ద కర్ర పెట్టి ఒక కర్ర పెట్టితే గాలి వస్తే వెళ్ళిపోయింది అన్నమాట. ఎంత దూరం పోయిందో తెలియదు అట్ట. అంకుల్ మీరు దాన్ని ఎట్లా తయారు చేస్తారు? అది టేకు కర్ర. అది ఆ టేకు కర్ర కొనుక్కొస్తే ఒక పడక వచ్చి 10,000 అవుతుంది. అది మళ్ళీ మేస్త్రితో కూలితో చేయించుకుని అట్ట పట్టించి అట్ట పెడుతుందండి. అంకుల్ అంటే మామూలుగా మీరు ఎప్పుడైనా చూసుంటారు కదా, మామూలుగా మాకు చెప్తారా ఏంటది పెద్ద ఎట్లా తయారు చేస్తారు? అంటే అటువైపు ఏమో ఇట్లా ఫ్లాట్ గా చెప్తానమ్మా. ఒక కర్ర అది ఒక చెట్లు అని చెప్తారంటే దాన్ని బదులు చేస్తారు. దాన్ని బదులు చేసిన తర్వాత దాన్ని జాయిగా అటు ఇటు కాకుండా మనం తప్పడుగా బట్టి మనం చూడు చెక్కుతారు. మన చెక్కి దాని ఏంటంటే షాప్ రావడానికి అటు చివరి చేద్దంటే తప్పడుగా వచ్చింది. ఈ చివరికి వచ్చినట్టు ఏమవుతుందంటే మనకి చేతిలోకి రాడ్ లాగా వచ్చింది మాట పట్టుకోవడానికి గ్రిప్ అది మాట. నీళ్ళు వస్తాయి కదా, మరి ఏం చేస్తారు? పడవ మునిగిపోతుంది. పడవలో ఇప్పుడు అంటే అది ఇంతవరకు చెక్క పడవ అయితే మునిగిపోయింది. ఇది ఫ్లైవర్ అంటే ములగదు, ఎంత ఫ్లోటింగ్ వచ్చినా ములగదు. ఏంటంటే ఆ లెవెల్ వచ్చింది, మనకు పైకి లెవెల్ వచ్చిన వరకు ఇబ్బంది లేదు. అదే చెక్క అనుకో అంటే అది కుళ్ళిపోయి నిలిచిపోతే మొత్తం మునిగిపోయింది. అట్ట కాదు కదా, ఫైబర్ స్టాండర్డ్ బాగుంటుంది.